అందరికీ నమస్తే. డిఎస్సి కోసం చదవడం అంటే పుస్తకాలు తిరగేయడం కాదు, మన కళల్ని మెల్లగా తట్టి లేపుకోవడం. చాలామంది యాస్పిరెంట్స్ కళ్ళల్లో ఒకే కళ ఉంటుంది, ఒక క్లాస్ రూము, కొంతమంది పిల్లలు, వాళ్ళ మధ్య నిలబడి పాఠం చెబుతున్న మనం. కానీ ఆ కళ దాకా వెళ్ళే దారి కష్టంగా, ఒంటరితనంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. అలాంటి దారిలో చాలాసార్లు మనసు అడుగుతుంది, ఇన్ని ప్రయత్నాల తర్వాత కూడా ఫలితం అనుకూలంగా రాకపోతే అని. ఆ ప్రశ్నలకు సమాధానం బయట ఎక్కడా లేదు, అది మీ చేతిలో ఉన్న పుస్తకంలోనే ఉంది. ప్రభుత్వం ప్రచురించిన అకాడమీ బుక్లోనే ఉంది. ఈ అకాడమీ బుక్స్ గైడ్లా కనిపించవు, ట్రిక్స్ చెప్పవు, షార్ట్ కట్స్ చూపవు, కానీ నిశ్శబ్దంగా మీకు బలాన్ని ఇస్తాయి, మీ ఆలోచనలకు లోతు ఇస్తాయి, మీ కళకు దిశ చూపిస్తాయి. పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు ప్రశ్న పేపర్ చూసి గుండె గుబురు గుబురుగా అనిపించినా అకాడమీ బుక్ చదివిన వాడికి లోపల నుంచి ఒక శాంతి వస్తుంది. ఇది నేను చదివిందే అనే ధైర్యం వస్తుంది. అకాడమీ బుక్ చదవడం అంటే ఈరోజు కష్టం భరించడం, కన్నీళ్లను దాచుకోవడం, ఒంటరిగా పోరాడడం. కానీ అదే చదువు రేపు మీ అమ్మ నిశ్శబ్దంగా నవ్వేలా చేస్తుంది, మీ నాన్న గర్వంగా తలెత్తుకునేలా చేస్తుంది, మీ పేరు ముందు టీచర్ అనే మాట చేరేలా చేస్తుంది. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు. మీ చేతిలో ఉన్న ప్రతి అకాడమీ బుక్ మీకు మాట లేని గురువు, మీ మీద నమ్మకం పెట్టుకున్న స్నేహితుడు. ఈరోజు పేజీలు చూపుతున్న మీ చేతులే రేపు జాబ్ ఆర్డర్ పట్టుకుంటాయి. ఈరోజు కళ్ళల్లో ఉన్న అలసటే రేపు గర్వంగా మారుతుంది. కళలు కనడం మీ తప్పు కాదు, ఆ కళ కోసం కష్టపడడం మీ బలం. నమ్మకంగా చదవండి, ప్రభుత్వ అకాడమీ బుక్స్ను ఆశ్రయించండి. మీ కళ తప్పకుండా మీ దగ్గరికే వస్తుంది. ధన్యవాదాలు.